ఇవాల్టి గుడ్ న్యూస్ ఏంటో చూద్దాం. దేశంలో రోడ్డు మార్గాలను మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. ఇప్పటి వరకు 2 లైన్లుగా ఉన్న జాతీయ రహదారులను 4 లైన్లుగా విస్తరించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 25,000 కిలోమీటర్ల పొడవైన రోడ్లను 2 లేన్ల నుంచి 4 లేన్లుగా పెంచనున్నట్లు వివరించారు. ఇందుకోసం 10 లక్షల కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. దేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రస్తుతం ఉన్న నేషనల్ హైవేలను మరింత విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రోడ్ల విస్తరణ, రవాణా వ్యవస్థను భారీగా చేపట్టింది. దేశంలోని కీలక మార్గాల్లో ఉన్న జాతీయ రహదారులను విస్తరించడం, పొడిగిస్తుంది. ఈ క్రమంలోనే దేశంలో ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారుల లేన్లను పెంచుతామని లోక్సభలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీనివల్ల ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు భారీగా తగ్గుముఖం పడతాయని అంచనా వేశారు. దేశంలో 10 లక్షల కోట్ల వ్యయంతో 25,000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను 2 లేన్ల నుంచి 4 లేన్లుగా మారుస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. 6 లక్షల కోట్లతో 16,000 కిలోమీటర్ల నేషనల్ హైవేలను 6 లేన్లుగా మార్చుతామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్లు సిద్దమవుతున్నాయన్నారు. రాబోయే 2 ఏళ్లలో పనులు పూర్తవుతాయని భావిస్తున్నట్లు లోక్సభలో నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ రోడ్డు విస్తరణ ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ఈ ప్రాజెక్టులు పూర్తయి రోడ్డు వెడల్పైతే రోడ్డు ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించే అవకాశాలుంటాయని గడ్కరీ తెలిపారు. దేశంలో ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని నితిన్ గడ్కరీ ఇటీవల చెప్పారు. వీటిలో 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు కలిగిన 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. 2030 నాటికి రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. టాక్సీ డ్రైవర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో ఎక్కడికి వెళ్లాలన్నా ప్రజలు బైక్, ఆటో, కారు బుక్ చేసుకుని వెళ్తున్నారు. ఇందుకోసం ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి టాక్సీ సంస్థలను బుక్ చేసుకుంటున్నారు. ఈ సంస్థలు భారీగా లాభాలు తీసుకుని డ్రైవర్లకు తక్కువ చెల్లిస్తూ ప్రయాణికుల నుంచి మాత్రం ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాయి. అయితే ఇలాంటి ఆగడాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. ఓలా, ఊబర్ వంటి తరహాలో కేంద్ర ప్రభుత్వం త్వరలో సహకార టాక్సీ పేరుతో కొత్త టాక్సీ సర్వీస్ తీసుకురానుంది. టాక్సీ డ్రైవర్ ఎక్కడా ఎలాంటి కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే ఈ సర్వీస్ ను నడిపించనుంది. టాక్సీ డ్రైవర్ ఎక్కడా ఎలాంటి కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం నిర్ణయంతో టాక్సీ డ్రైవర్లకు లాభాల పంట పండనుంది. త్వరలోనే దేశవ్యాప్తంగా సహకార టాక్సీలు ప్రారంభమవుతాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ సేవలో చేరడానికి 2 వీలర్స్, క్యాబ్లు, సహకార టాక్సీలు నమోదు చేయిస్తారని తెలిపింది. సహకార టాక్సీ ప్రధాన లక్ష్యం ప్రజలకు చౌక రవాణా సేవలను అందించడం. ఇది డ్రైవర్లకు డబ్బు సంపాదించడానికి ప్రయోజనకరంగా ఉండనుంది. రానున్న కొన్ని నెలల్లో సహకార టాక్సీని తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో యాత్రి సాథీ పేరిట మమతా బెనర్జీ ప్రభుత్వం అందిస్తోంది. తొలుత కోల్కతాలో అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత సిలిగుడి, అసన్సోల్, దుర్గాపూర్ కు సేవలు విస్తరించారు. కర్ణాటకలో ఆటో, క్యాబ్ యూనియన్లు కలిసి నమ్మ యాత్రి పేరిట ఓ యాప్ ను తీసుకొచ్చాయి. ఇందులోని లాభాలు డ్రైవర్లకే చెందుతాయి. సహకార టాక్సీ కూడా ఇలానే పనిచేయనుంది. ఏపీలోని చేనేత కార్మికులకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల చొప్పున ప్రభుత్వం ఉచిత విద్యుత్పై ముందడుగు పడింది. అలాగే పవర్ లూమ్లకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు విద్యుత్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఏపీ వ్యాప్తంగా 93,000 చేనేత కుటుంబాలతో పాటుగా 10,534 పవర్ లూమ్ యూనిట్లకు మేలు జరగనుంది. చేనేత కుటుంబాలు కానీ, పవర్ లూమ్ యూనిట్లు కానీ ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్ పరిమితి కంటే అధికంగా విద్యుత్ ఉపయోగిస్తే అదనంగా వాడిన యూనిట్లకు వినియోగదారులు ఛార్జీలు చెల్లించాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో చేనేత కార్మికులకు ఖర్చు తగ్గడంతో ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 97 కోట్లు విడుదల చేసినట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 కింద ఈ నిధులు విడుదల చేసినట్లు మంత్రి చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సూర్యలంక బీచ్ ను తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పర్యాటక శాఖ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఇటీవల మంత్రి దుర్గేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సూర్యలంక బీచ్ కు నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని దుర్గేష్ కోరారు. రంజాన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు గుడ్ న్యూస్ చెప్పింది. రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2 రోజులు సెలవులు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ పరిధినాల ప్రకారం మార్చి 31న రంజాన్ తో పాటు తర్వాత రోజైన ఏప్రిల్ 1ను కూడా సెలవుగా ప్రకటించింది.
ఇక మార్చి 28న జమాతుల్ విదా షబ్ ఏ ఖాదర్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. ఆ రోజు మైనారిటీ విద్యా సంస్థలకు సెలవు ఉండనుండగా మిగతావి యథావిధిగా పనిచేస్తాయి. అయితే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి బోనాల పండుగ మరుసటి రోజు, క్రిస్మస్ మరుసటి రోజు, రంజాన్ మరుసటి రోజు కూడా సెలవు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ విధానాన్ని కొనసాగిస్తోంది. ఇక ఏపీ ప్రభుత్వం మాత్రం మార్చి 31న ఒక్కరోజు మాత్రమే సెలవుగా ప్రకటించింది.